ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను. He hath poured out his soul unto death. మన కొరకు ఈ లోకంలో ప్రాణం ధారపోసేవారు ఎవరైనా ఉంటారా? నీకు జన్మనిచ్చిన వారు కావచ్చు, నీవు జన్మనిచ్చిన వారు కావచ్చు. నీ కొరకు ప్రాణాన్ని బలి చేయలేరు, నీ కొరకు ప్రాణాన్ని బదులుగా ఇవ్వలేరు. ఈ లోక ప్రేమ మాటల వరకే ఉంటుంది. నీ కొరకు ఏదైనా చేయటలో వెనుకనే ఉంటుంది. అది నీవు గుర్తెరగాలి. కానీ దేవుని ప్రేమ నీ కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు సిలువలో చిందించి మరణము నొందునంతగా ప్రాణమును ధారబోసాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. ఎందుచేతనంటే మన అందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి కనుక వాటికి ప్రాయశ్చిత్తముగా దేవుని ప్రాణాన్ని మూల్యంగా చెల్లించవలసి వచ్చింది. సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది. మరణము నొందునంతగా ఆయన తన ప్రాణమును మన కొరకు సిలువలో బలియాగముగా అర్పించవలసి వచ్చింది. ఒక్కసారి ఆ దేవాది దేవుని మరణమునకు ఒక విలువ అనేది మనము గుర్తించాలి. ఆయన చిందించిన రక్తంలో మన పాపములను, మన అతిక్రమములను కడుగుకోవాలి, వాటిని విడిచిపెట్టేయాలి. పశ్చాత్తాపంతో ఆయన చెంతకు చేరి పాప విమోచన జరిగించుకొని పరిశుద్ధులముగాను నీతిమంతులముగాను జీవించాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును అనే నమ్మికను మనం అందరము కలిగి ఉండాలి. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విరిచిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలోనైనా ఈ వాగ్దానాన్ని వినుచున్నారో మాతో మాట్లాడిన దేవా వందనాలయ్యా. మరణము నొందునట్లు మీ ప్రాణాన్ని మా కొరకు ధారబోసిన దేవా, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము దేవా? నీ మరణమునకు ఎంత విలువ కట్టగలము దేవా? నాయన ఒక్కసారి నాయన మమ్మల్ని దృష్టించండి అయ్యా. నాయన మీ సిలువ త్యాగాన్ని మరి ఒకసారి మేము గుర్తు చేసుకొని తండ్రి ప్రభా, మీ యందు నిలకడగా, మీ యందు నాయన నిరీక్షణతో విశ్వాసముతో జీవించే కృపను మా అందరికీ దయచేయండి. ప్రార్థన అవసరమైన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.